వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సో ఈరోజు మనతో ట్యాంక్ బండ్ శివ గారు ఉన్నారనమాట. సో ట్యాంక్ బండ్ శివ గారు అనే కంటే కూడా ట్యాంక్ బండ్ హీరో అనొచ్చు. ఎందుకంటే ఈ ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చి చాలామంది సూసైడ్ చేసుకుంటుంటారు అనమాట. సో అలాంటి వారిని ఎంతోమందిని కాపాడారు. మినిమం ఇప్పటికీ 150 పైగా వరకు కాపాడారు. సో ఈరోజు ట్యాంక్ బండ్ శివ గారితో ఒక స్మాల్ చిట్చాట్ చేసేద్దాం. సో నమస్తే అన్న, ఎలా ఉన్నారు? అన్న నమస్తే, బాగున్నాం బ్రదర్. 123 సేవ్ చేసిన 100 పైన డెడ్ బాల్ తీస్తూనే ఉన్నాము. చేయడం అంటే ఇక మనం చిన్న ఉన్న పని ఇదే పని కాబట్టి తప్పనిసరిగా ఎదుటి వారి గుండెల్లో మనం ఉన్నాం అనేది. అంటే మన వాళ్ళైతే వదిలేము కదా, మన ఫ్యామిలీని అయితే వదిలేస్తామా. సో అలాగే మనం చేసే వరకు కూడా అలాంటిది. ఎవరైనా మన అన్నదమ్ములతో సమానము. సో చూసే వరకు కూడా ఈ బాధ ఎలా ఉంటుందో తెలుసు. అది ఆ బాధకు నిదర్శనం ఏంటంటే గతంలో మా తమ్ముడు చనిపోవడం నాకు బాధాకరం. ఈ రోజు వరకు నేను ఏ ఒక్క లబ్ధి పొందలేకపోయినా కూడా మీ అందరి గుండెలో ట్యాంక్ బండ్ శివ అని ఒక పేరు గుర్తుండిపోయేలా గుర్తించారు. సో అట్లే ఇప్పుడు రీసెంట్గా కూడా మనకి కేటీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. సో అది ఏంటంటే ప్రజల స్పందన ప్రజల నుంచి వచ్చిన ఆవేదన అనేది ట్యాంక్ బండ్ శివన్నకి ఇల్లు ఇవ్వాలని చెప్పడం తోటి ఇల్లు అయితే వచ్చింది. సో ఇక రావాల్సింది ఏంటంటే జాబ్ కన్నా మేము పెండింగ్ లో ఉన్నాము. సో ఏంటంటే నా జీవనాధారం అనేది దానిపైన ఉంది కాబట్టి, అంటే గతంలో నేను ఏమున్నా ఏం లేకున్నా చేశాను. సో ఇప్పుడు కూడా నేను అలా చేస్తాను మాట ఇచ్చిన కాబట్టి అదే మాట మీద ఉన్నాము. వాళ్ళు ఇచ్చినా చేస్తా, ఇవ్వకపోయినా చేస్తా. ఇప్పుడంటే కొంచెం ఇప్పుడు అంతా నీట్ గా ఇప్పుడు అంతా ఇట్లా ఉంది. కానీ ఇంతకు ముందు అయితే ఇక్కడ అంతా అసలు పక్క సైడ్ నుంచి వెళ్ళడానికి కూడా ముక్కులు మూసుకొని వెళ్ళేవారంట కదా. సో అలా ఉన్నప్పుడు అంత దుర్వాసన ఉన్నప్పుడు కూడా బాడీస్ని కావచ్చు పడిన వాళ్ళు తీసుకురావడం అంటే చాలా కష్టం కదా అన్న. కనుక్కున్న తల్లికి 2 పిల్లలు పుట్టినాకో ఓ పిల్లని పడేసుకోలేదు, ఓ పిల్లని ఎత్తుకొని లేదు, 2 పిల్లల్ని తీసుకోబోతుంది. ఈ దుర్వాసన అనేది మనం ప్రజల రూపంలో చేస్తున్నాం, మనం చేస్తున్నాం గెలిచేది. సో గుర్తించాల్సిన అవసరం ఏంటంటే డస్ట్ అనేది పడేయదు. అది ఏడా పడేయాలో ఆడపడేస్తేనే డస్ట్కి విలువ ఉంటుంది. ఈ దుర్వాసన అనేది చిన్న ఉన్నప్పటి నేను నీరు అంటే ప్రతి ఒక్క మనిషి కుల మతాల పేర్లు చెప్పుకొని బతుకుతారు. కానీ నీళ్ళకి ఏ కులం లేదు, ఏ మతం లేదు. సో అందులో నేను చేసిన వర్క్ ఏంటంటే ప్రతి ఒక్కరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా ఇంటి మనిషే కదా అనే ఒక సేవా కార్యక్రమం నేను చేస్తున్నా. ప్రజలు గుర్తించారు, అలా కేటీఆర్ గారు గుర్తించారు. ఏజ్ నుంచి ఇట్లా సేవ్ చేయడం స్టార్ట్ చేశారన్న? 22 సంవత్సరం ఉంటాను, 22 ఇయర్స్ అబ్బాయి నేను. ఇప్పుడు వర్క్ చేస్తున్నా. అప్పుడు నేను వయసు వచ్చేది నాకు 7-8 ఏళ్ళు ఉండొచ్చు, అంతే. 7-8 పిల్లోని అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నా. నా ఫ్రెండ్స్ అంటే పెద్ద వాళ్ళు, వాళ్ళ తర్వాత మేము పోతాం. మా బ్రదర్ 7-8 అంటే 7-8 ఇయర్స్ నుంచి, అంటే మీకు 7-8 ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడంటే అసలు కనీసం నాకు తెలిసి ఊహ కూడా తెలియదు కదా. సో అంటే అప్పుడు అంటే వెళ్ళి తీసుకురావాలి, సేవ్ చేయాలి అనే. ఇప్పుడు ప్రజలకి ఏంటంటే ఒకటన్నా అందరూ మన వాళ్ళు నచ్చితే వీడియోలో ఉన్న కంటెంట్ని బట్టి వీడియో చూస్తారు. నా జీవితం నా నిజ స్వరూపం ఏంటంటే ప్రతి ఒక్కరి గుండెలో నేను చూస్తున్నా. వాళ్ళ ముఖంలో కన్నీళ్ళ బాధ ఉంటుంది. ఇప్పుడు ప్రేమించుకొని వస్తారు, బాధలతో వస్తారు. కొందరు పేరెంట్స్ బాధలు పట్టించుకోలేక వస్తారు, కొందరు ఫైనాన్షియల్ ప్రాబ్లం తోటి వస్తారు. అంటే ఏదైనా సరే ఈ చిన్నకి ఆవేశం అనేది పనికిరాదు. ఇప్పుడు కేటీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. నేను డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పోయి అనుకోను కదా. అక్కడ అనుకుని దాని విలువ ఏముంది? శివ ఏదో ఆశించిండు, అందుకని అక్కడ పోయి ఉంటున్నాడు అని. అక్కడ అంటే డిపార్ట్మెంట్ త్రూగా నేను వర్క్ చేస్తున్నా. వర్క్కు నాకు విలువ ఉంది. నేను దాన్ని ప్రజలదేమైనా శివాన్ని వెళ్ళిపోయింది అనుకోరు. అంటే అక్కడ జరిగిన సంఘటన నేను చెప్పిన, నా సిచ్యువేషన్ ఇలా వచ్చింది, నాకు ఇలా సిచ్యువేషన్ వల్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. సో మనం దీన్ని వదిలేదైతే వెళ్ళిపోలేం కదా. వాళ్ళు అంటే చాలా మంది రూమర్గా శివన్ ట్యాంక్ బండ్ పంపించేసారు, ఎలగొట్టేది అంటే మీ మీద రూమర్స్ కూడా వచ్చాయి. ట్యాంక్ బండ్ శివ ఇక లేరు, అక్కడ నుంచి పంపించేశారు. అంటే పంపించేశారు అనే కాదు, నేనున్న స్థలాన్ని ఖాళీ చేయించామట. ఆ ఇల్లుని ఖాళీ చేసి నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండదు. సో నేను అక్కడ ఇంట్లో ఉండలేకపోతున్నా. డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నేను ఎందుకు ఉండలేకపోతున్నా అంటే నేను ఇక్కడ చేస్తున్న సేవా కార్యక్రమం ఏంటంటే నా హార్ట్కు నా బ్రెయిన్కు దగ్గర ఉండేటివి. ఇప్పుడు నన్ను తీసుకొని నేను 4 గోడల మధ్య అక్కడ హ్యాపీ అంటే ఉండండి. అంటే జీవనాధారం, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవనాధారం అంటే నేను వర్క్ చేయాలి. వర్క్ చేసేదానికి ప్రతిఫలం కావాలి. ప్రతిఫలం కావాలని అడగట్లేదు, గుర్తించాలనే దానికి ఒక చిన్న నిదర్శనం. రీసెంట్గా కూడా రేవంత్ రెడ్డి గారు మనుషులు కాల్ చేశారు, అట్లా మీరు సార్ కాల్ చేసి అన్నాడు. అంటే సరే సార్ కలుస్తాను సిద్ధపడడం. సో రీసెంట్ గా నాకు ఫోన్ వచ్చింది అనమాట. రేవంత్ రెడ్డి గారి అసిస్టెంట్ నుంచి కాల్ వచ్చింది వాళ్ళ ఆఫీస్. సార్ కలవాలని చెప్పేసి అన్నాడు. సరే సార్ అని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఫోన్ చేసినప్పుడు దానికి రెస్పాన్స్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ అంటే నాకు ఇక్కడ వర్క్ చేసేందుకు డిపార్ట్మెంట్ నుంచి నీకు ఏమైనా వస్తుందా లేదా అని కనుక్కోవడానికి కాల్ చేశారు. అంటే మీరు ఇక్కడే ఉండి అట్లా వచ్చిన వాళ్ళందరినీ సేవ్ చేయటం ఉండటం, సో ఇలా జరుగుతుంది కదా ఎప్పటి నుంచో. అంటే మరి మీకు కుటుంబంలో చూసుకోండి, ఇప్పుడు మీకంటూ ఒక కుటుంబం ఉంటుంది, సో మనీ అవసరం. మరి మీకు ఇన్కమ్ ఇదంతా ఎట్లా? ఇన్కమ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం
సో అప్పుడు వాళ్ళు ఏంటంటే నన్ను గుర్తించరు, నాకు ఉండేదానికి నా పిల్లలు అంటే రియల్ గా అయితే నా పిల్లలకు ఉండేదానికి ఇంత ఇల్లు దొరకడం చాలా అదృష్టము. ఫ్యూచర్ లో కూడా మా నాన్న మాకు ఏం సంపాదించడం అని చెప్పుకోవడానికి ఒక ట్యాంక్ బండ్ శివ రూపంలో ఒక శవాలు తీయడము, 10 మంది సేవ్ చేయడం వాళ్ళ గర్వకారణం అది. సో నేను కూడా కష్టపడేదాన్ని ప్రతిఫలంగా కేటీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు సార్. సో ఇప్పుడు అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం గెలిచింటే కూడా ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చేదేమో, అంటే అది పెండింగ్ లో ఉందన్నమాట. ఆ పెండింగ్ ని సక్సెస్ఫుల్ గా అయ్యేదేమో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నుంచి కాల్ వచ్చింది. సో మేము కాల్ హ్యాపీ. అంటే వాళ్ళు ఎట్లా అడిగారు అంటే డిపార్ట్మెంట్ నుంచి నీకు ఏమైనా లబ్ధి పొందుతున్నావా అనేది అడిగారు. సో నేను అది అంత సడన్ నేను లేదు అని చెప్పలేను, అవును అని చెప్పలేను. ఎందుకంటే నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ దానికి వీలు ఉండదు. ఇప్పుడు మీడియా ముందర మాట్లాడి తప్పులో మాట్లాడడం అది పద్ధతి కాదు. అది ఏంటంటే చూసే వారికి తక్కువ డిపార్ట్మెంట్ తక్కువ చేసి మాట్లాడడం అయితే నాకు అట్లా ఇష్టం లేదు. వాళ్ళు పిలిపించి వాళ్ళు స్పందించి శివ నీ కుటుంబానికి నీ పిల్లలకి నీ జీవన ఆధారం ఏం చేద్దాం అనుకుంటున్నావు అని వాళ్ళు పిలిచి ఫ్యామిలీలో ఎంతమంది? 4 కొడుకులు, 3 బిడ్డలు. సో మాలోనే ఎందుకంటే ఇప్పుడు నేను నాకు గతంలో కూడా ఏం కోరినంటే పబ్లిక్ని ప్రజలు ఏం కోరినంటే డిపార్ట్మెంట్కి అడగడానికి కారణం నాకు స్విమ్మింగ్ పూల్ చూపించండి. అంటే నాకు స్విమ్మింగ్ పూల్ చూపిస్తే నేను కొందరు పిల్లల్ని తయారు చేస్తాను. నేను ప్రభుత్వానికి ట్రైనింగ్ చేయడము, వాళ్ళు నేర్చుకోవడం, వాళ్ళు అంటే మెరుగైన లైఫ్ ఇంకా వేరే రూపం ఉంటుంది. వాళ్ళు కాపాడుకోగలుగుతారు, ఇంకోరిని కాపాడగలుగుతారు. ఎప్పుడు కమర్షియల్గా బిజినెస్ చేయడానికి కాదు.